ఏవండి, ఏంటండి, ఏం చేస్తున్నారు? నువ్వు ఏం చెప్పినా దర్శన్ ఇప్పుడు వినే పరిస్థితిలో లేడు శరణ్య. నా ప్రేమ మైకంలో కంటి నిండా నాతో రొమాన్స్ కోసం తను ఆశగా నింపుకుని అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తున్నావుగా నీ మొగుడి మన్మథ రూపం. తన మన్మథ బాణాన్ని సంధించడానికి నన్ను సమీపిస్తూ ఉన్నాడు. హే సౌమ్య, పిచ్చి వేషాలు వేయకు, చంపేస్తా నిన్ను. వచ్చి చంపి. నువ్విప్పుడు ఇక్కడికి రావాలంటే కూడా గంట టైం పట్టిద్ది. ఈ గంట టైంలో మేము చాలా కార్యక్రమం చక్క పెట్టేచ్చు అనమాట. సో ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని నువ్వు కూడా చూస్తూ ఎంజాయ్ చెయ్యి. సౌమ్య, వాట్ ఈస్ దిస్? దర్శన్, దర్శన్, ఐ లవ్ యు దర్శన్. సౌమ్య, ఐ వాంట్ యు. హే సౌమ్య, పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టడం ఏంటి దర్శన్? ఏమైంది నీకు? హే, నాకేం అవ్వడం ఏంటి? అసలు నువ్విక్కడ ఎందుకున్నావు? ఏం జరుగుతోంది ఇక్కడ? దర్శన్, అలా మాట్లాడుకు. ఇవాళ నువ్వు నాకు కావాలి. మన ఇద్దరం ఒకటవ్వాలి. సౌమ్య, దర్శన్, హే సౌమ్య, దర్శన్, సౌమ్య, ఏమనుకుంటున్నావు నా గురించి? క్యారెక్టర్ లేనివని అనుకుంటున్నావా? నాకు పెళ్ళయింది, దేవత లాంటి భార్య ఉంది. ఇవేవి తెలీదా నీకు? చిచ్చి, ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే మాత్రం కంపెనీలోనే ఉండవు. జాగ్రత్త. దర్శన్కి ఏమైంది? ఎందుకు ఇలా నాకు రివర్స్ అయిపోయాడు? ఏంటి సౌమ్య, ఏమైంది నీ కార్యక్రమం? బాగా జరిగిందా? అవును, ఆ చెంపేంటి ఎర్రబడింది? ముద్దంతా ఘాటుగా పెట్టారా మా ఆయన? ఏం జరిగింది? వశీకరణ తంత్రం పనిచేయలేదు. ఎందుకు? అసలు ఇలా ఎలా జరిగింది? ఛ! ఏం అర్థం కావట్లేదు. ఏంటే సౌమ్య, మా ఆయన చంప మీద భలే బలంగా ఇచ్చినట్టున్నారుగా? కొట్టింది వన్ సైడ్ అయితే మొత్తం మొహమంతా ఎరిపెక్కిందేంటి? అర్థమైంది కదా మా ముందు వెధవ వేషాలు వేస్తే ఎలా ఎరుపెక్కిపోతాయో. అయినా నా మొగుణ్ణి ప్రపంచంలో నాకన్నా ఎక్కువ ఎవరూ ప్రేమించలేరేమో. మరి అంత ప్రేమ నా మొగుణ్ణి కాపాడడానికి కవచంలా ఒక ఆరోలా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆరోని దాటి
నువ్వు అర అంగుళం మా లైఫ్లోకి తొంగి చూసినా దాని రిజల్ట్ నీకు ఇలా మొదలయ్యి ఎక్కడ ముగుస్తుందో తెలీదు. నీకు పగిలిపోవడం పక్కా. समझे? చిచ్చి, అసలేమైంది ఈ పిల్లకి? దేవత లాంటి భార్య ఉంది. శరణ్య, ఏంటిది? మీరు సో స్వీట్ అండి. మీ భార్య నవ్వడం నిజంగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం. శరణ్య, ఏంటిలా స్పెషల్గా? నేనేం చేశాను? ఇవాళ ఎందుకో నా డే మొత్తం చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఉదయాన్నే లేచి మిమ్మల్ని చూశాను కదా, రోజు నేను మిమ్మల్ని చూడాలి. ఈ ఊపిరి ఉన్నంత వరకు. ఏయ్, సమీరా, ఏంటి కథ? మొత్తానికి నువ్వనుకున్నది సాధించావన్నమాట. అవునమ్మీ, చూడు బుగ్గలే ఇంతలా కందిపోయాయంటే ఇంకా అబ్బాయిని అమ్మి ఎంత లొంగ తీసుకునుండదో మనకి క్లియర్ గా అర్థమైపోతుండదుగా. ఆంటీ, ఇంకా ఆపుతారా మీరు? ఈ బుగ్గలు ముద్దులు పెడితే కందిపోయాయి అనుకుంటున్నారా? మరి